అన్న గోట్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ముఖ్యంగా మన తలపతి నిజంగా అంటే పవర్ స్టార్ ని చూసినట్లు అనిపించింది భయ్య. నిజంగా చెప్తున్నా తెలుగు వాళ్ళందరికీ మన పవర్ స్టార్ అన్నని చూసే సినిమాలో ఎలా ఉంటుందో అలా అనిపించింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా తీసుకెళ్తారు, ఫ్యామిలీగా అనిపిస్తుంది. అంటే తండ్రి హస్బెండ్ వైఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య, మామూలు అరాచకం కాదు నిజంగా, వేరే లెవెల్ ఉంటాయి అనమాట. ఫైటింగ్స్ కానీ ఆ ట్విస్టులు కానీ ఆ నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి ఎక్సైట్మెంట్తో చూసాము. ప్రభుదేవ గారిని అయితే అసలు మామూలుగా కాదు, వేరే లెవెల్ అనిపించింది. ప్రభుదేవ గారు కూడా ఒక మెయిన్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ సాంగ్ గురించి, ఐటమ్ సాంగ్ ఎవరు అనుకున్నారు, మన త్రిష. నిజంగా త్రిష గారిని అసలు ఆ ఐటమ్ సాంగ్లో చూడటం, ఆ డ్యాన్సులు కానీ మామూలుగా లేదు. ఒక మంచి స్టోరీ ఉంది. లాస్ట్ చెప్పేది ఏంటంటే తండ్రి కొడుకుల మధ్యలో ఫైటింగ్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్ ఏంది, వాళ్ళ బాండింగ్ ఏంది అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. నిజంగా ఈ సినిమాలో మన ధోని ఉన్నాడు, శివకార్తికేయ ఉన్నాడు, మన సిఎస్కే టీం మొత్తం ఉంది భయ్య. నిజంగా సిఎస్కే ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా కదా, సినిమా మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మ్యూజిక్ కానీ ఆ ఫైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. వెంకట్ ప్రభు గారి డైరెక్షన్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. లాస్ట్ సినిమా ఎక్కడికో పోయింది, ఈ సినిమా అయితే అంతకు మించి వేరే లెవెల్ ఉందనేది చెప్పుకోవచ్చు. అలా సినిమాలో గోట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోట్గా ఉండేది మన తలపతి గారు. నిజంగా తలపతి ఇలే తలపతి తన ఫిలింలో లాస్ట్ ఫిలిం అనుకుంటా ఇది. నిజంగా ఈ సినిమా అనేది పక్క తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా భయ్య. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. 3 hours సినిమా చెప్తున్నా కదా, నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ ల్యాగ్ లేదు, ఏం లేదన్న. సినిమా అయితే వేరే రేంజ్లో ఉంది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరందరూ వెళ్ళి మన తలపతి గారి కోసమైనా గోట్ కోసమైనా మీరు అందరు గోట్ లాగానే వెళ్ళి సినిమా చూడండి భయ్య, అంతే. థ్యాంక్ అన్న. ట్రిపుల్ రోల్ కాదు, ఉంది రోల్, డబల్ రోల్, తెలిసిందే, ట్రైలర్లో చూసిందే. సో సినిమా చూడండి, మీకు నచ్చుతుంది అన్న, అంతే. థ్యాంక్ యూ. గోట్ ఎలా ఉంది తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో నా పడం పాత మా தளபதி விஜய் கடைசியில் பதம் நான் பார்த்துக்க வந்தேன். படம் நல்லதா இருக்கும். అండ్ ఓవరాల్గా దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ ఆఫ్ తలపతి విజయ్, దట్స్ వై ఐ కేమ్ హియర్ టు వాచ్ అండ్ మూవీ వాజ్ గుడ్ అండి. అండ్ ఇందులో వచ్చేసి మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక వ్యక్తిని, విజయకాంత్ గారిని స్టార్టింగ్లో గుర్తు చేశారు. నేను అనుకున్నా అరే విజయకాంత్ గారా లేకుంటే తలపతి విజయ్ అని మిస్మరైజ్లో చేశారు, బట్ విజయకాంత్ గారు. దాని తర్వాత వచ్చేసి మూవీలో విలన్ కొద్దిగా బలంగా లేడు, ఇంకొద్దిగా బలంగా ఉండింటే మతలబ్ యాక్టింగ్ పరంగా కానీ కొద్దిగా హైట్ పరంగా కాదు, యాక్టింగ్ పరంగా ఉన్న గ్రేట్ సినిమాలో ఉందా బ్రో? పేరులో ఉన్న గ్రేట్నెస్ ఆడియన్స్ సినిమా చూసాక ఫీల్ అవుతారా? అది గ్రేట్ కాదు, గోట్ అంటే ప్రేక్షకుల్ని గోట్ చేసేసారనమాట, అర్థమైందా? ప్రేక్షకుల్ని గొర్రెలు టికెట్ కొనుక్కున్న గొర్రెలు ప్రేక్షకుల్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్ చేశారనమాట సినిమా చూసి. సో ఇక్కడ దాని తర్వాత మన విజయ్ గారు రాజకీయాలకు వెళ్ళిపోతున్నారని అంటున్నారు. ఇక్కడ ఒక సిమిలారిటీ, పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి సిమిలారిటీ ఒకటి ఉంటుంది. ఖుషి సినిమా ఫస్ట్ సినిమాని మన పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేసి హిట్ చేశారు. సో అదొక పార్ట్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ విజయ్ గారు తీసి రికార్డ్ చేసుకుని బ్లాక్ చేశారు. సో ఇక్కడ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, మైట్ బి హీ విల్ బికమ్ ఏ సీఎం ఏమో తెలీదు, బట్ ఎంటైర్ తమిళనాడు ఈజ్ కోరుకుంటుంది అనమాట రాజకీయాల్లోకి రావాలి. ఒక గోట్ మాత్రమే ఉంది, అర్థమైందా? దర్ ఇస్ నో చేంజెస్, అది షీప్ మాదిరి లేదు. ఓకేనా? రైట్.